రెండు చరరాశులలో రేఖీయ సమీకరణాల జత అభ్యాసం 4.3 ఇందులో మొదటి లెక్క క్రింది సమీకరణాల జతలను రేఖీయ సమీకరణాల జతలుగా మార్చడం ద్వారా వాటికి సాధనలు కనుగొనండి అన్నాడు. సరే, ఒకటో లెక్క చూద్దాం. 5/x-1 ప్లస్ 1/y-2 ఈక్వల్స్ టు 2. రెండో సమీకరణం 6/x-1 మైనస్ 3/y-2 దట్ ఈక్వల్స్ టు 1. ఈ రెండు సమీకరణాలని మనం ఏం చేయాలంటే రేఖీయ సమీకరణాల జతలుగా మార్చాలి. ఫస్ట్ రేఖీయ సమీకరణాల జతలుగా మార్చిన తర్వాత మనం వాటికి సాధనలు కనుక్కోవాలి. సాధనలు ఏ విధంగా కనుక్కోవాలి అంటే ఆ సమీకరణంలో ఉన్నటువంటి చరరాశులు ఏవైతే ఉన్నాయో x మరియు y చరరాశులు ఏవైతే ఉన్నాయో వాటి విలువలను మనం కనుక్కుంటే సాధన కనుక్కున్నట్టు లెక్క. ఓకేనా? రైట్, ఇప్పుడు చేద్దాం. మామూలుగా రేఖీయ సమీకరణాలు అంటే వాటి యొక్క సాధారణ రూపం ఏ విధంగా ఉంటుంది? a1x b1y ప్లస్ c1 ఈక్వల్స్ టు 0, a2x b2y ప్లస్ c2 ఈక్వల్స్ టు 0. ఇది రెండు చరరాశులలో xy అంటే రెండు చరరాశుల్లో ఉన్నటువంటి రేఖీయ సమీకరణాల జతకు అది సాధారణ రూపం. క్లియర్? రైట్. మరి వీటిని మనం ఏం చేయాలి? ఈ రూపంలోకి మార్చుకోవాలి. ఓకేనా? సరే, ఫస్ట్ ఇచ్చిన సమీకరణాలు రాసుకుందాం. 5/x-1 ప్లస్ 1/y-2 దట్ ఈక్వల్స్ 2. ఇది మొదటి సమీకరణం. రెండవ సమీకరణం వచ్చేసి 6/x-1 3/y-2 దట్ ఈక్వల్స్ టు 1. ఇది సెకండ్ ఈక్వేషన్. ఓకేనా? సో ఇందులో మనం గమనించాల్సింది ఏంటిదంటే ఈ ఏ బి సిలు ఏవైతే ఉన్నాయో a1 b1 c1 a2 b2 c2 ఏంటివి? వాస్తవ సంఖ్యలు. xy ఇవి ఏంటివి? చరరాశులు కదా. రైట్. ఇక్కడ కూడా మనకు 5, ఇక్కడ 1, ఇక్కడ 6, ఇక్కడ 3 ఏవైతే ఉన్నాయో ఈ 2 1 ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వాస్తవ సంఖ్యలు. మరి చరరాశులు ఏ విధంగా రాయాలి మనము? x-1 1/y-2, 1/x-1 1/y-2 ఇవి చరరాశులు. ఓకేనా? ఇప్పుడు రాస్తాను చూడండి. దీన్ని 1 నుంచి నేను ఏ విధంగా రాస్తున్నా? సమీకరణం 1 నుండి 5x-1 ఏదైతే ఉందో అది నేను ఈ విధంగా రాస్తున్నా 1/x-1 అని ప్లస్ 1/y-2 ఉంది కదా. సో ఇక్కడ రాస్తున్నా 1 ఇక్కడ రాసి 1/y-2 దట్ ఈక్వల్స్ టు 2 ఇక్కడ రాయొచ్చు కదా. చూడండి, ఫస్ట్ వన్, సెకండ్ వన్, దీన్ని మనం ఏమందాం? థర్డ్ వన్. ఈ విధంగా రాయడం వల్ల ఏమైనా చేంజ్ అవుతుందా? ఏం కాదు. 5 1s 5, 5/x-1, 1 1s 1, 1/y-2 ఏం మారలేదు. కాబట్టి దీన్ని మనం ఆ విధంగా మార్చుకోవచ్చు. ఎందుకు మార్చుకున్నాము అంటే 5x ప్లస్ by ఈక్వల్స్ టు c అంటే ఈ రూపంలోకి మార్చుకోవడానికి మనం అంటే ఒక రేఖీయ సమీకరణ రూపంలోకి మార్చుకోవడానికి ఈ విధంగా రాసుకోవడం జరిగింది. సేమ్ అదే విధంగా ఈ రెండో సమీకరణాన్ని కూడా ఈ విధంగా మార్చుకుందాం. రైట్. సో 2 నుండి 6 ఆఫ్ 1/x-1 మైనస్ ఇక్కడ 3 ఉంది కదా, అది ఇక్కడ రాసి 1/y-2 దట్ ఈక్వల్స్ టు 1. దీన్ని మనం ఏమనుకుందాం? ఫోర్త్ ఈక్వేషన్ అనుకుందాం. రైట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ 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 సేమ్ ఉన్నాయి అంటే ఈ మొత్తాన్ని మనం ఏమనుకోవచ్చు? ఏదైనా ఒక చరరాశి అనుకుందాం. ఎందుకంటే రేఖీయ సమీకరణాలు అంటేనే ఇక్కడ అది ఏక చరరాశి లేదా ద్విచరరాశిలో ఉంటాయి, అవునా? సో ఇక్కడ x మరియు y రెండు చరరాశులలో అన్నాడు కాబట్టి ఇక్కడ ఒక చరరాశి అనుకుందాం, ఇక్కడ ఒక చరరాశి అనుకుందాం. ఈ మొత్తాన్ని కలిపి ఒక చరరాశి కింద తీసుకుందాం. సో అందుకోసమే నేను ఏం చేస్తున్నా ఇక్కడ 1/x-1 ఈక్వల్స్ టు p అనుకుందాం. సో 1/y-2 ఈజ్ ఈక్వల్ టు q అనుకుందాం. అనుకొని ఇక్కడ రాద్దాం ఏమైతుందో. ఓకే, 3 నుండి థర్డ్ ఈక్వేషన్ నుంచి దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? 5 1/x-1 ని మనం ఏమనుకుందాం అనుకున్నాం? p కదా.
సో ఇక్కడ రాస్తున్నా p ప్లస్ 1 by y minus 2 1 by y minus 2 ఏమనుకుంటున్నాం q. సో ఇక్కడ q దట్ ఈక్వల్స్ టు 2. దీన్ని ఏమనుకుందాం ఫిఫ్త్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు చూడండి ఇది ఏ రూపంలోకి మారిపోయింది, రేఖీయ సమీకరణం రూపంలోకి మారిపోయింది. మార్చేసుకున్నాం కదా, రైట్. నెక్స్ట్ ఫోర్త్ వన్ కూడా 4వ సమీకరణం నుంచి 6 రాసుకొని 1 by x minus 1 ఏమనుకున్నాం p, ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ 3q దట్ ఈక్వల్స్ టు 1. దీన్ని సిక్స్త్ ఈక్వేషన్ అనుకుందాం. రైట్, 5, 6 2 ఈక్వేషన్ మనకు వచ్చినాయి. ఈ 2 ఈక్వేషన్స్ మనకు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే p మరియు q వీటి యొక్క విలువలు మనం కనుక్కోవాలి. ఏ విధంగా కనుక్కోవాలి అంటే 5, 6లను సాధించగా ఎట్లా సాధించాలి మనము అంటే చూడండి ఇక్కడ p చరరాశి, q చరరాశి. ఈ చరరాశుల యొక్క గుణకాలని సమానం చేసుకోవడం ద్వారా మనం p మరియు q విలువలు కనుక్కోవచ్చు. మన పద్ధతిలోనే ప్రతిక్షేపణ పద్ధతి కూడా ఒకటి ఉంది. సో ప్రతిక్షేపణ పద్ధతి ద్వారా చేయొచ్చు, చరరాశులను తొలగించు పద్ధతి ద్వారా చేయొచ్చు, పోల్చు పద్ధతి ద్వారా చేయొచ్చు. మీ ఇష్టం వచ్చిన పద్ధతిని ఒకటి ఎన్నుకొని మీరు ఈ pq విలువలు మనం కనుక్కోవచ్చు. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇప్పుడు ఈ q యొక్క గుణకాలని నేను సమానం చేసుకుంటున్నా. ఇక్కడ 3 ఉన్నది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ కూడా 3 రావాలంటే ఏం చేయాలి, ఈ సమీకరణం మొత్తాన్ని కూడా నేను దేంతో గుణించాలి, మనం 3తో గుణించాలి. 3తో గుణించినట్టయితే ఏమవుతుంది ఇక్కడ రాసుకుంటున్నా 3 5ల 15 p, 3 ఎక్క 3 3q, 3 2 6, రైట్. 3 5ల 15 p, 3 1 3 3q, 3 2 6 అది ఇక్కడ రాసుకున్నాం. దీని పేరు ఏం పెట్టుకుందామంటే 7 అనుకుందాం, 7th ఈక్వేషన్. ఇప్పుడు దీన్ని మార్చాల్సిన అవసరం లేదు. చూడండి ఇప్పుడు ఏమవుతుందో 6p minus 3q దట్ ఈక్వల్స్ టు 1. ఇదేనో ఈక్వేషన్, 6th ఈక్వేషన్. మరి దీనిని ఎందుకు మార్చలేదు? సో మనం మార్చాల్సిన అవసరం పడింది దీనికే. ఎందుకంటే ఇక్కడ మనం దీనితో సమానమైనటువంటి గుణకం రావాలి కాబట్టి దీన్ని మనం గుణించుకున్నాం. ఓకేనా, అప్పుడు ఈ 2 సమానమైనవి. దీన్ని మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు కదా దీన్ని, రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్లస్ 3q మైనస్ 3q 2 క్యాన్సిల్. 15 ప్లస్ 6 ఎంత 21 p ఈక్వల్స్ టు 6 1 7. p ఈక్వల్స్ టు ఏమవుతుంది 7/21 అంటే ఇది 1 7 3. దేర్ఫోర్ p ఈజ్ ఈక్వల్ టు ఎంత 1/3. ఒక్క విలువ వచ్చింది, మనకు p విలువ వచ్చింది. నెక్స్ట్ p విలువ వచ్చిన తర్వాత దీన్ని తీసుకెళ్లి మనం ఏం చేయాలి, మనం సమీకరణం 7లో కానీ 6లో కానీ 5లో కానీ ప్రతిక్షేపించినట్టయితే మనకు q విలువ కూడా వస్తుంది అనమాట. సో దీన్ని ఏమనుకుందామంటే 8th ఈక్వేషన్ అనుకుందాం. p ఈజ్ ఈక్వల్ టు 1/3 ని 8th ఈక్వేషన్ అనుకుందాం. సో ఇక్కడ రాస్తున్నా 8ని ఎందులో ప్రతిక్షేపిద్దాం 5లో ప్రతిక్షేపించగా ఈ p విలువను తీసుకెళ్లి సమీకరణం 5లో ప్రతిక్షేపించినట్టయితే q విలువను మనం పొందొచ్చు. ఎట్లా చూద్దాం. 5p ప్లస్ q ఈజ్ ఈక్వల్ టు 2. ఇది 5th ఈక్వేషన్. ఇక్కడ 1q అన్నా q అన్నా ఒకటి, 1 రాయాల్సిన అవసరం లేదు కాబట్టి 1 వదిలిపెట్టేసినాం, జస్ట్ q రాసుకున్నాం. ఓకే, 5 కి 5 p అంటే ఎంత 1/3 కదా, అది రాసుకున్నాం. ప్లస్ q దట్ ఈక్వల్స్ టు 2. 5 1s are 5, 5/3 కదా, ఇక్కడ రాస్తున్నాం. 5/3 ప్లస్ q దట్ ఈక్వల్స్ టు 2. ఓకేనా, ఇప్పుడు q విలువ రాద్దాం. q ఈజ్ ఈక్వల్ టు 2 రాస్తుంది ఇక్కడ. ఈ 5/3ని అటువైపు తీసుకెళ్తే మైనస్ 5/3 ఇంతే కదా, సింపుల్. ఏం లేదు, దీన్ని అటువైపు తీసుకెళ్తున్నప్పుడు దీనికి ఉన్నటువంటి గుర్తు తారుమారు అవుతుంది. ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. ఓకేనా, రైట్. ఇప్పుడు 3 2 6, 6 ఇట్లకి 5 పోతే 1, 3 2 6, 6 మైనస్ 5, మైనస్ ఉంటే మైనస్ చేయాలి, ప్లస్ ఉంటే ప్లస్ చేయాలి. 3 2 6, 6 మైనస్ 5 ఎంత 1, 1/3. ఏంటిది ఇది q విలువ. దీన్ని ఏమనుకోవాలి మనం 9 అనుకోవాలి. వచ్చిందా, రైట్. సో ఇప్పుడు మనకు వచ్చిన విలువలు ఏంటి అంటే p విలువ వచ్చింది, q విలువ వచ్చింది. ఆ రెండింటిని ఒకసారి ఇక్కడ రాసుకుందాం. p ఈక్వల్ టు 1/3, తర్వాత q ఈజ్ ఈక్వల్ టు
1/3, ఇది కూడా 1/3 వచ్చింది, 1/3 వచ్చింది. ఈ రెండు విలువల్ని తీసుకెళ్ళి మనం ఏం చేయాలి అంటే, మనకు ఇంతకుముందు అనుకున్నాం p ఈజ్ ఈక్వల్ టు ఎక్కడ 1/x-1 ఈజ్ ఈక్వల్ టు p అనుకున్నాం కదా. సో ఇక్కడ మనం రాసుకోవాలి p విలువని. చూడండి ఇక్కడ 1/x-1 ఈక్వల్స్ టు p బదులు 1/x-1 రాసుకున్నా. సో దట్ ఈక్వల్స్ టు ఏంటిది p కదా, 1/x-1 ఈక్వల్స్ టు p కదా. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నెక్స్ట్ స్టెప్ లో 1/x-1 రాసుకొని p బదులుగా నేను ఏం రాసుకుంటున్నా అంటే 1/3 రాసుకుంటున్నా. ఇప్పుడు ఏం చేయాలంటే దీనిని నేను విలోమం రాసుకుంటున్నా, గుణకార విలోమం, తలకిందులు చేస్తే ఇది కూడా తలకిందులు అవుతుంది. అర్థమైందా? సో x-1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకు 3 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది -1 అటు వెళ్ళి +1 అవుతుంది, అంటే 3 + 1. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత 4, ఒకటి మనకు వచ్చింది. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ q తీసుకుందాం. q అంటే మనం ఇక్కడ ఏం రాసుకున్నాం 1/y-2 కదా, అది ఇక్కడ రాద్దాం. 1/y-2 ఈక్వల్స్ టు q అనుకున్నాం మనం ఇంతకుముందు ఇక్కడ. సో ఇక్కడ రాద్దాం 1/y-2, q అంటే ఎంత వచ్చింది మనకు 1/3 వచ్చింది. దీనిని కూడా ఇక్కడ చేసినట్టే దీని గుణకార విలోమం రాస్తే తిప్పితే దీని కూడా తిరుగుతుంది. y-2 ఈజ్ ఈక్వల్ టు 3. ఈ -2 అటువైపు తీసుకెళ్తే ఏమవుతుందంటే y ఈజ్ ఈక్వల్ టు 3 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. ఓకేనా? సో మనకి ఇక్కడ రెండు విలువలు వచ్చినాయి, x ఈజ్ ఈక్వల్ టు 4, y ఈజ్ ఈక్వల్ టు 5. సో సాధన మనం కనుక్కోవడం జరిగింది. సో x ఈజ్ ఈక్వల్ టు 4, y ఈజ్ ఈక్వల్ టు 5 అనేటువంటిది ఏంటిదంటే ఈ సమీకరణాల జతకు సాధన. దీన్ని మనం సరి చూసుకోవచ్చు కూడా. x మరియు y విలువలను తీసుకొచ్చి ఇక్కడ ప్రతిక్షేపించినట్టయితే మనకు RHS విలువతో సరిపోతుంది అనమాట. ఈ విధంగా కూడా మనం చేసుకోవచ్చు, కానీ లెక్కల్లో మనకు సరి చూడమని ఇవ్వలేదు కాబట్టి ఇంతవరకు చేస్తే సరిపోతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ రెండో లెక్క చూద్దాం. రెండవది x + y/xy ఈక్వల్స్ టు 2, x - y/xy ఈక్వల్స్ టు 6. ఈ సమీకరణాల జతని కూడా మనం రేఖీయ సమీకరణాల జతలుగా మార్చుకోవడం ద్వారా సాధనలు కనుక్కోవాలి. సో ఎట్లా కనుక్కోవాలనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, ఇచ్చినటువంటి సమీకరణాలను ఇక్కడ రాసుకుందాం. x + y/xy దట్ ఈక్వల్స్ టు 2, దాన్ని ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. రెండవది x - y/xy దట్ ఈక్వల్స్ టు 6, దాన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. ఓకేనా? అయితే మనకు రేఖీయ సమీకరణాల జత యొక్క సాధారణ రూపం ఈ విధంగా ఉంటుందని చెప్పుకున్నాం. a1x b1y + c1 = 0, a2x + b2y + c2 దట్ ఈక్వల్స్ టు 0. ఈ రూపంలో ఉంటుంది. కానీ మరి ఇది ఈ రూపంలో ఉందా? లేదు. మరి ఈ రూపంలో మార్చుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ x ను y ని సపరేట్ చేయాలి. ఇక్కడ xy మొత్తం కలిపి ఒకటే దగ్గర ఉంది. ఈ xy ని ఏం చేయాలంటే దీని కింద తీసుకోవాలి, xy ని దీని కింద తీసుకోవాలి. అప్పుడు రెండు xy సపరేట్ అయిపోతాయి. ఈ విధంగా మనం చేయాల్సిన పని అది ఫస్ట్. సో ఇప్పుడు చూద్దాం. x + y/xy ఉంది కదా, దీనిని దీని కింద తీసుకెళ్దాం, దీనిని దీని కింద తీసుకెళ్దాం. ఇక్కడ కూడా అంతే, దీనిని దీని కింద తీసుకెళ్దాం, దీనిని దీని కింద తీసుకెళ్దాం. ఏమైతుందో చూద్దాం. x/xy + y/xy దట్ ఈక్వల్స్ టు 2 కదా. రైట్. నెక్స్ట్ ఇది కూడా రాద్దాం. x/y మైనస్ y/xy దట్ ఈక్వల్స్ టు 6. ఇప్పుడు x క్యాన్సల్, y క్యాన్సల్, y క్యాన్సల్, x క్యాన్సల్. సో చివరిగా మనకు వచ్చింది ఏంటిదంటే ఇక్కడ రాద్దాము 1/y ప్లస్ 1/x దట్ ఈక్వల్స్ టు 2. దీన్ని మనం ఎంత అనుకుందాం? థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. ఓకేనా? నెక్స్ట్ ఇది కూడా x క్యాన్సిల్ అయింది, అంటే 1/y మైనస్ మైనస్ రాసుకున్నా. ఇక్కడ y క్యాన్సిల్ అయింది, పైన మిగిలింది జస్ట్ 1/x దట్ ఈక్వల్స్ టు 6. ఇది ఫోర్త్ ఈక్వేషన్ రాసుకున్నాం.
సో ఇప్పుడు చూడండి ఎక్స్ వై సపరేట్ అయిపోయినాయి. ఇక్కడ మనం ఏం చేయాలంటే a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్స్ 0 రూపంలో రాయాలి. సో ఈ 1 1 ఈ 2 ఈ 1 1 6 ఇవి వాస్తవ సంఖ్యలు. ఎక్స్ వైలు ఏవైతే ఉన్నాయో అవి మనకి ఏంటివి, అవి చరరాశులు. సో దాన్ని మనం ఈ రూపంలోకి మార్చుకుందాం. ఎట్లా రాయాలి ఇక్కడ మనము చూద్దాం. 1 రాసి ఈ 1 రాసుకుంటున్నా, బ్రాకెట్ ఓపెన్. ఈ వైని ఏ విధంగా రాస్తున్నా 1/y. ఒక ఎక్కం 1 మళ్ళీ 1 వస్తుంది, వైకి వై సేమ్ మారదు, రైట్. బ్రాకెట్ క్లోజ్, ప్లస్ కి ప్లస్, ఈ 1 ఇక్కడ ఉంది కదా, 1 రాసి 1/x దట్ ఈక్వల్స్ టు 2. ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, 5th ఈక్వేషన్ అనుకోవచ్చు. ఇప్పుడు ఇది ఏ, ఇది బి, ఇది సి వచ్చిందా, ఏబిసి రూపంలో వచ్చిందా. సో ప్లస్ c1 అటువైపు తీసుకెళ్ళొచ్చు మనం, మైనస్ సి అయితే నో ప్రాబ్లం. సో ఏబిసి అనేటువంటి వాస్తవ సంఖ్యలు ఏబి, ఇది సి, ఇది ఎక్స్ వై. సో ఇది రేఖీయ సమీకరణం యొక్క సాధారణ రూపంలోకి మనం మార్చుకున్నాం. సేమ్ అదే విధంగా దీన్ని కూడా రాద్దాం. 1 రాసి 1/y మైనస్ 1 1/x. చెక్ చేసుకోండి, ఒక ఎక్కం 1/y మైనస్ కు మైనస్, ఒక ఎక్కం 1/x వచ్చింది కదా. అట్లా దట్ ఈక్వల్స్ టు ఇక్కడ ఏముంది 6. దీన్ని 6th ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ విధంగా భిన్న రూపంలో ఉన్నట్టయితే లెక్క చేయడానికి కాస్త మనకి ఇబ్బంది అవుతుంది. సో దానికోసం మనం ఏం చేద్దాం, 1/yని ఇక్కడ 1/y ఉంది, ఇక్కడ 1/y కామన్ సేమ్ ఉంది, 1/x సేమ్ ఉంది, ఇక్కడ కూడా x సేమ్, y సేమ్ ఉంది. ఓకేనా. మనకి ఎక్కడ పోయి ఇవే తేడా వస్తుంది, సమానం కూడా రావచ్చు, తేడా కూడా రావచ్చు, నో ప్రాబ్లం. సో మనం 1/yని ఏమనుకుందాం, ఇంతకుముందు అన్నట్టుగా p అనుకుందాం. అదేవిధంగా 1/xని ఏమనుకుందాం, q అనుకుందాం. సో ఈ రెండింటిని మనం ఏం చేద్దామంటే ఈ క్యూలను తీసుకొచ్చి ఈ సమీకరణాలలో మనం ప్రతిక్షేపిద్దాం. 1/yని ఏమనుకున్నాం p కదా, సో 1p ప్లస్ 1/x అంటే ఏమనుకున్నాం q, సో q 2. ఓకేనా. సో 1p ప్లస్ 1q ఈజ్ ఈక్వల్ టు 2. ఇది 7th ఈక్వేషన్ అనుకుందాం. నెక్స్ట్ 1/y అంటే p కదా, సో p మైనస్ కు మైనస్, 1కి 1, 1/x అంటే ఏమనుకున్నాం q దట్ ఈక్వల్స్ టు 6. ఇది 8th ఈక్వేషన్ అనుకుందాం. సో ఇక్కడ మనము రెండింటిని సాధించినట్టయితే 7, 8లను సాధించగా ప్లస్ 1q మైనస్ 1q ఏమైంది, క్యాన్సల్ అయింది. ఇంకా మిగిలింది 1p ప్లస్ 1p ఎంత, 2p, 6 ప్లస్ 2 8. ఇప్పుడు p ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ఇక్కడ, p ఈజ్ ఈక్వల్ టు 8/, ఈ 2 దీనికి కిందికి వస్తుంది కదా, 2 1 2 4. దేర్ఫోర్ p ఈజ్ ఈక్వల్ టు ఎంత, 4. దీన్ని మనం ఏమనుకుందామంటే ఎంతవరకు వచ్చింది, 3 4 5 6 7 8. దీన్ని ఏమనుకుందాం 9, 9th ఈక్వేషన్ అనుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 9ను అంటే ఈ p ఈక్వల్స్ టు 4ను ఎందులో ప్రతిక్షేపిద్దాం, 7లో కానీ 8లో కానీ మనం ప్రతిక్షేపించినట్టయితే మనకు q విలువ వస్తుంది అనమాట. qను 7లో ప్రతిక్షేపించగా 1p 1q ఈజ్ ఈక్వల్ టు 2. ఇది 7th ఈక్వేషన్. ఈ 7th ఈక్వేషన్లో మనం p విలువని ఇందులో ప్రతిక్షేపిస్తున్నాం. ఎంత, 4 కదా, రైట్. 1కి 1, p అంటే 4, ప్లస్ కు ప్లస్, 1q అంటే q రాసుకోవచ్చు కదా, 2కు 2. q ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 2 రాసుకొని 1 4 4, ఈ 4 అటువైపు తీసుకెళ్ళండి, -4 కదా. సో q ఈజ్ ఈక్వల్ టు ఎంత, -2. దీన్ని మనం ఏమనుకుందాం, 10th ఈక్వేషన్ అనుకుందాం. ఇక్కడ 9th వరకు వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని మనం 10th ఈక్వేషన్ అనుకుందాం. సో ఇప్పుడు మనకి ఏమైంది, ఇక్కడ p ఈజ్ ఈక్వల్ టు వచ్చింది 4 అని, q ఈజ్ ఈక్వల్ టు వచ్చింది -2 అని. 2 వచ్చినాయి కదా, రైట్. ఈ 2 వచ్చిన తర్వాత మనం చేయాల్సింది ఏంటిది, x మరియు y విలువలు మనం కనుక్కోవాలి. సో దానికోసం p అంటే మనం ఇక్కడ ఏమనుకున్నాం,
1/y అనుకున్నాం కదా, రైట్. ఇక్కడ రాద్దాం 1/y ఈజ్ ఈక్వల్ టు p అనుకున్నాం ఇంతకుముందు. ఇప్పుడు ఏం చేయాలి, 1/y రాసుకొని ఎక్కడైతే p ఉందో అక్కడ మనం దాని వాల్యూ రాయాలి 4. ఎప్పుడైతే దీనికి గుణకార విలోమం తిప్పుతున్నామో దీన్ని కూడా తిప్పాలి. సో y ఈజ్ ఈక్వల్ టు ఏమైతే 1/, ఒకటి వచ్చింది ఆన్సర్, రైట్. నెక్స్ట్ q రాద్దాం. q ఏమనుకున్నాం, 1/x ఈజ్ ఈక్వల్ టు q అనుకున్నాం కదా, అప్పుడు 1/x ఈజ్ ఈక్వల్ టు q అనుకున్నాం కదా, రైట్. ఇప్పుడు 1/x రాసుకొని q విలువ ఎంత వచ్చింది మనకి, ఇక్కడ -2 వచ్చింది. దీన్ని తిప్పినప్పుడు అంటే దీని గుణకార విలోమం రాసినప్పుడు ఇది కూడా గుణకార విలోమం రాయాలి, 1/-2 వచ్చింది. సో మనకి ఇప్పుడు x విలువ వచ్చింది, y విలువ వచ్చింది. సో ఈ x, y విలువలు కనుక్కోవడమే ఆ రేఖీయ సమీకరణాల జతకు సాధన అవుతుంది అనమాట. ఓకేనా, రైట్. దీన్ని కూడా మనం సరి చూసుకోవచ్చు. ఈ x, y విలువలు రెండు తీసుకెళ్లి ఇందులో ప్రతిక్షేపించినట్టయితే గనక ఇది RHS విలువతో సమానం అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ వన్, 2/√x + 3/√y = 2, 4/√x - 9/√y = -1. ఈ సమీకరణాల జతను మనం ఏం చేద్దాం, రేఖీయ సమీకరణాల జతగా మార్చాలి. మార్చిన తర్వాత ఇంతకుముందు ఏ విధంగా అయితే మనం వీటికి సాధన కనుక్కున్నామో, x మరియు y చరరాశుల యొక్క విలువలు కనుక్కున్నామో, వీటికి కూడా మనం x మరియు y విలువలు కనుక్కుందాం. ఓకేనా, రైట్. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇచ్చినటువంటి ఈ సమీకరణాలను ఇక్కడ రాద్దాం. 2/√x + 3/√y = 2, ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ది 4/√x - 9/√y = -1, ఇది సెకండ్ ఈక్వేషన్. సో రేఖీయ సమీకరణాల యొక్క సాధారణ రూపం ఏ విధంగా ఉంటుందంటే a1x + b1y + c1 = 0 అని చెప్పుకున్నాం కదా. రెండవది a2x + b2y + c2 = 0. ఇది రేఖీయ సమీకరణాల యొక్క సాధారణ రూపం, సమీకరణాలకు సాధారణ రూపం అన్నమాట. సో దీనిని అంటే ఈ సమీకరణాల జతని ఈ రూపంలోకి మార్చుకోవాలి. సో ఏ విధంగా దీన్ని ఏ విధంగా మార్చుకుందామంటే ఇంతకుముందు మార్చుకున్నట్టే 2 1/√x + 3 1/√y, ఓకే, that = 2. దీన్ని 4 1/√x - 9 1/√y that = 1. సో ఈ విధంగా మార్చుకోవచ్చు. మార్చుకున్న తర్వాత 1/√x ని మనం ఏమనుకోవచ్చు, 1/√x ని మనం ఏమనుకోవచ్చు, 1/√y ని మనం ఏమనుకోవచ్చు. ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, 1/√x = p అనుకున్నాం, 1/√y = q అనుకుందాం. ఇప్పుడు ఏమవుతుందో చూద్దాం. 2 1/√x మనం ఏమనుకుంటున్నాం, p అనుకుంటున్నాం. సో ఇక్కడ p రాద్దాం, ప్లస్ 1/√y అంటే q అనుకుందాం, that = 2. సో ఇది ఎన్నో ఈక్వేషన్ అనుకుందాం, ఫస్ట్ సెకండ్ అయిపోయింది కాబట్టి దాన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. నెక్స్ట్ ఇది 4 1/√x ని మనం ఏమనుకున్నాం, p కదా, p. తర్వాత -9 q, 1/√y q కదా, అందుకే q రాసుకున్నాం, that = -1. ఇది ఫోర్త్ ఈక్వేషన్ అనుకుందాం. థర్డ్ ఈక్వేషన్ ఫోర్త్ ఈక్వేషన్ అయిపోయింది కదా. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటిదంటే ఈ 3 మరియు 4 సమీకరణాలను మనం సాధించాలి. సో సాధించాలంటే మనం ఏం చేయాలి, ఈ q లేదా p యొక్క గుణకాలను మనం సమానం చేసుకోవాలి. ఎట్లా సమానం చేసుకోవాలి, ఇప్పుడు 2 ఉంది, దీన్ని 4 చేయాలంటే ఈ సమీకరణం మొత్తాన్ని దేంతో గుణించాలి, 2తో గుణిస్తే సరిపోతుంది. లేదు ఈ 2 సమానం చేసుకోవాలంటే ఈ సమీకరణాన్ని దేంతో గుణించాలి, మనం 3తో గుణించాలి. ఓకేనా, 2తో గుణిస్తే ఈ 2 సమానం అయితే, 3తో గుణిస్తే ఈ 2 సమానం అయితే, ఏదైనా ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ సమీకరణాన్ని 2 పెట్టి గుణిస్తున్నా. ఏమైతే చూద్దాం.
2 into 2 4p, 2 3 is 6, 6q, 2 2 is 4 వచ్చిందా. సో దీన్ని యాజ్ టీజ్గా రాస్తున్నా 4p minus 9q that equals to -1. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఏం చేస్తున్నా అంటే సాధించడం. దీనికి ఏం రాద్దాం మనం, 5th ఈక్వేషన్, ఇదేమో 4th ఈక్వేషన్. ఓకే రైట్. ఇప్పుడు దీన్ని తీసేద్దాం. రెండు సమానం గుర్తున్నాయి కాబట్టి ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి దీనికి ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే ప్లస్గా రాసుకొని చేద్దాం. ఈ రెండు క్యాన్సల్. ప్లస్ 9q ప్లస్ 6q ఎంత, ప్లస్ 15q, 4 ప్లస్ 1 ఎంత 5. సో ఇక్కడ q ఈజ్ ఈక్వల్ టు 5/15. ఈ 15 దీనికి కిందికి వస్తుంది కదా, 15 ఇక్కడ రాసుకున్నా. సో 5 ఒకట్ల 5 ముళ్ళ. సో q ఈజ్ ఈక్వల్ టు 1/3, 1/3 వచ్చేసింది కదా. సో దీన్ని మనం ఏమనుకుందామంటే ఈక్వేషన్ 6 అనుకుందాం. సో ఈ సమీకరణం 6ను ఎందులో ప్రతిక్షేపిద్దాం, 5లో కానీ 4లో కానీ. 5లో ప్రతిక్షేపించగా ఇందులో ప్రతిక్షేపిస్తున్నా. ప్రతిక్షేపిస్తే మనకి ఏం విలువ వస్తుంది, p విలువ మనకు వస్తుంది అనమాట. ఓకేనా రైట్. సో ఇక్కడ సమీకరణం 5, సమీకరణం 5 ఏముంది, 4p ప్లస్ 6q ఈజ్ ఈక్వల్ టు 4. ఇది 5th ఈక్వేషన్. ఇందులో q విలువని ఇందులో ప్రతిక్షేపిస్తున్నా. అంతేనా. చూడండి 3 1 3, 3 2 6. నెక్స్ట్ ఏమైతుంది ఇక్కడ 4p, 2 1 2 దట్ ఈక్వల్స్ టు 4. ఈ 2ని అటువైపు తీసుకెళ్తే ఏమైతే చూద్దాం, 4 - 2 ఎంత వచ్చింది మనకు 2. సో 4p ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. సో 4p ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఎంత, సో p ఈజ్ ఈక్వల్ టు 2/4 అంటే 2 1 2 2 therefore p ఈజ్ ఈక్వల్ టు 1/, ఓకే ఇది వచ్చింది. ఎన్నోది ఇది అనుకుందాం, 7th. సో p వాల్యూ వచ్చింది, q వాల్యూ వచ్చింది. ఈ రెండింటిని మనం ఏం చేయాలి, p q విలువలు మనం ఏం చేయాలంటే, ఇంతకుముందు మనం ఏమనుకున్నాం, 1/√x ఈజ్ ఈక్వల్ టు p అనుకున్నాం, 1/√y ఈజ్ ఈక్వల్ టు q అనుకున్నాం కదా. ఇందులో p q విలువని మనం ప్రతిక్షేపించాలి. ఓకేనా రాస్తున్నా. 1/√x ఈజ్ ఈక్వల్ టు p అనుకున్నాం. సో 1/√y ఈజ్ ఈక్వల్ టు q అనుకున్నాం కదా రైట్. సో ఇప్పుడు 1/√x రాసుకొని p విలువ ఎంత 1/2 అది ఇక్కడ రాద్దాం. ఓకేనా. దీన్ని తలకిందులు చేసుకుంటే దీన్ని కూడా తలకిందులు చేసుకోవాలి. సో √x ఈజ్ ఈక్వల్ టు 2. ఓకేనా, ఒకటి వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేద్దామంటే 1/√y కదా, 1/√y. q వాల్యూ ఎంత 1/3. ఓకేనా. దీన్ని గుణకార విలోమం రాసుకుంటే దీన్ని గుణకార విలోమం రాసుకోవాలి. దీన్ని తిప్పేస్తే దాన్ని కూడా తిప్పాలి. సో మనకి ఇక్కడ రెండు విలువలు వచ్చినాయి, √x మరియు √y విలువలు మనకు వచ్చినాయి. సో ఈ విధంగా రాయొచ్చు. లేదు నాకు ఈ రూట్ అవసరం లేదు, x మరియు y విలువలు మాత్రమే కనుక్కోవాలంటే ఇరువైపులా ఏం చేయాలి, వర్గం చేయాలి. సో స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్, ఈ రెండింటిని ఇరువైపులా వర్గం చేసినట్టయితే మనకి x y విలువలు వస్తాయి అన్నమాట. సో దీన్ని వర్గం చేస్తే మనకి ఎంత, ఈ స్క్వేర్ రూట్ ఎగిరిపోతుంది, x మాత్రం మిగులుతుంది. దీన్ని స్క్వేర్ చేస్తే 4. ఇది రాసుకోవచ్చు లేదా ఇది రాసుకోవచ్చు. ఇక్కడ దీన్ని వర్గం చేసినట్టయితే ఈ రూట్ ఎగిరిపోతుంది, y మాత్రం మిగులుతుంది. దీన్ని వర్గం చేస్తే 9. సో ఆన్సర్ ఇదైనా ఒకటే, ఇదైనా ఒకటి. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇప్పుడు మనం 4వ లెక్క చూద్దాం. 4వది 6x + 3y = 6xy. ఇంకొక సమీకరణం 2x + 4y = 5xy. ఈ రెండు కూడా రెండు సమీకరణాలు. అయితే రేఖీయ సమీకరణాల జతకి సాధారణ రూపం ఏంటిది, ఇక్కడ ax + by = c. c అనేటువంటిది ఒక వాస్తవ సంఖ్య, స్థిర సంఖ్య ఉండాలి. కానీ ఇక్కడ ఏముంది, మనకు x మరియు y కూడా ఉంది. సో x yని మనం తీసేస్తే ఇది రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జతకు సాధారణ రూపంగా మనం చెప్పుకోవచ్చు కదా. సో మనం తీసేయాల్సింది ఏంటిది, x yని తొలగించాలి. సో x yని ఎట్లా తొలగించాలి అంటే ఈ సమీకరణం మొత్తాన్ని కూడా, ఓకే, ఈ సమీకరణం మొత్తాన్ని కూడా x y చేత భాగించినట్టయితే
ఇక్కడ మనకు xy అనేది పోయి కేవలం స్థిర సంఖ్య మాత్రమే మిగులుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు చేద్దాం. సో ఇచ్చింది ఫస్ట్ రాద్దాం. 6x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 6xy, 2x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 5xy. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్, దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం. సో ఫస్ట్ ఈక్వేషన్ ని మనం ఏం చేయాలి, సెకండ్ ఈక్వేషన్ ని మనం ఏం చేయాలి అంటే ఇక్కడ 1,2లను xyలతో భాగించగా ఇక్కడ రెండు చోట్ల కూడా మనకు స్థిర సంఖ్య అనేది ఉండాలి c. ఓకేనా, ఇది ax ప్లస్ by ఈక్వల్స్ టు c. ఈ c అనేటువంటిది ఒక వాస్తవ సంఖ్య, xy అనేటువంటి చరరాశి ఉండకూడదు. అప్పుడు మనం ఏం చేస్తున్నాం, xy తోడు భాగించినట్టయితే ఇది మనకు 6గా మిగిలిపోతుంది అనమాట. xy అనేది పోతుంది, పోయి మనకి ఏమవుతుంది, ఇక్కడ 6 మాత్రమే మిగులుతుంది అనమాట. అంటే రెండు చరరాశుల రేఖీయ సమీకరణాల జతకు సాధారణ రూపం అనేది మనం రాబట్టవచ్చు. ఏ విధంగా చూద్దాం. దీన్ని xy తో భాగిస్తున్నా, 3y దీన్ని xy తో భాగిస్తున్నా, 6xy దీన్ని కూడా xy తో భాగిస్తున్నా. ఓకే, నెక్స్ట్ రెండోది 2x by xy, 4y by xy that is equal to 5xy by xy. ఇప్పుడు చూడండి, x క్యాన్సల్, y క్యాన్సల్, xy క్యాన్సల్, x క్యాన్సల్, y క్యాన్సల్, xy క్యాన్సల్. ఇప్పుడు మనకి ఏం వస్తుందో చూడండి, ఇక్కడ 6 ఇక్కడ ఏం మిగిలేదు, 1 by y. సో దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఈ విధంగా రాసుకోవచ్చు కదా. సో 3 y క్యాన్సిల్ అయింది, జస్ట్ x మిగిలింది అంటే 1 by x. చూసుకోండి, ఇప్పుడు 6 1 6, 6 by y వచ్చిందా. నెక్స్ట్ ప్లస్ 3 1 3 by x, 3 by x. ఇక్కడ xy కొట్టుడు పోయింది కాబట్టి మిగిలింది 6 అని ఇక్కడ రాద్దాం. దీని పేరు పెడదాం మనము, థర్డ్ ఈక్వేషన్. ఇప్పుడు ఇది రాద్దాం, x కొట్టుడు పోయింది, మిగిలింది y. సో 2 ఇక్కడ రాసి 1 by y ప్లస్ 4 రాసి 1 by x. 4 రాసుకున్నాం, y కొట్టుడు పోయింది, మిగిలింది x, ఇక్కడ 1 by x. ఓకే, ఈక్వల్స్ టు xy కొట్టుడు పోయింది, మిగిలింది 5, అది ఇక్కడ రాస్తున్నాం. సో దీన్ని మనం ఫోర్త్ ఈక్వేషన్ అనుకుందాం. ఓకేనా, ఇంతకుముందు మనం ఎట్లయితే చేసినామో 1 by y ఈజ్ ఈక్వల్ టు p అనుకున్నాం, 1 by x ఈజ్ ఈక్వల్ టు q అనుకున్నాం. ఇప్పుడు కూడా అట్లే అనుకుందాం, 1 by y ఈజ్ ఈక్వల్ టు p అనుకుందాం, మరియు 1 by x ఈజ్ ఈక్వల్ టు q అనుకుందాం. అనుకున్న తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు వాటిని మనం సమీకరణాలని ఇక్కడ రాద్దాం. చూడండి ఏమవుతుందో, 6 1 by y ఈజ్ ఈక్వల్ టు p కదా, ప్లస్ 3 1 by x ఏమనుకున్నాం, q దట్ ఈక్వల్స్ టు 6. దీన్ని మనం ఫిఫ్త్ ఈక్వేషన్ అనుకుందాం. నెక్స్ట్ 2 1 by y ఏమనుకుంటున్నాం, p. నెక్స్ట్ 4 1 by x ఏమనుకుంటున్నాం, q దట్ ఈక్వల్స్ టు 5. దీనిని సిక్స్త్ ఈక్వేషన్ అనుకుంటున్నాం. సో ఈ రెండు సమీకరణాలు సాధిస్తే మనకు వచ్చేది ఏంటిది, చరరాశి యొక్క విలువలు మనకు వస్తాయి. ఓకేనా, అంటే pq విలువలు మనం కనుక్కోవచ్చు. pq విలువలు కనుక్కున్నాక ఏం కనుక్కోవచ్చు, xy విలువలు మనం రాబట్టవచ్చు అనమాట. అదే ఈ రేఖీయ సమీకరణాల జతకు సాధన అనమాట. ఓకేనా, ఇప్పుడు చూద్దాం దీన్ని ఎట్లా సాధించాలి. మనము ఈ గుణకాలు ఏవి, చరరాశి యొక్క గుణకాలు ఏవైతే ఉన్నాయో 6 2 3 4. ఓకేనా, సో ఈ p యొక్క చరరాశి గుణకాలని సమానం చేసుకోవాలి, లేదా q యొక్క గుణకాలనైనా సమానం చేసుకోవాలి. ఏదో ఒక చరరాశి గుణకాలని సమానం చేసుకోవాలి. ఎట్లా, ఇప్పుడు 6 ఉంది, దీన్ని 6 చేయాలంటే ఎంత పెట్టి గుణించాలి, 3 పెట్టి గుణించాలి. 3 2 6 సమానం అవుతుంది. లేదా దీన్ని అంటే దీన్ని 4తో గుణించాలి, దీన్ని 3తో గుణిస్తే అప్పుడు 2 12 సమానం అవుతుంది. సో బెటర్ ఏంది, ఇక్కడ దీన్ని 3తో గుణించేసి అయిపోతుంది కదా. రైట్, నేను ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా, 3తో పెట్టి గుణిస్తున్నా. ఏమవుతుందో చూద్దాం. 6p 3q is equal to 6. ఇది ఫిఫ్త్ వన్. 3 2 6 6p, 3 4 12 12q, 3 5 15. దీన్ని ఏమైతుంది, మనం సెవెంత్ ఈక్వేషన్ అనుకుందాం. ఇది సిక్స్త్ కదా, దీన్ని సెవెంత్ ఈక్వేషన్ అనుకుందాం.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే 5, 7లను సాధిద్దాం. ఈ రెండు సమానం ఉన్నాయి కానీ రెండు ప్లస్ లో ఉన్నాయి. సో ప్లస్ లో ఉంటే మనం ఏం చేయాలి, ఒక ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్ వేసుకుందాం. కొట్టుడు పోతుంది. ఈ రెండు క్యాన్సిల్ అయినాయి. ఇది -12Q, ఇది +3Q. ఎంత? -9Q. ఇది -15, ఇదేమో 6, 9, -9. సో ఇక్కడ ఈ మైనస్ క్యాన్సల్. Q ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే ఇక్కడ 9Q ఈజ్ ఈక్వల్ టు 9, Q ఈజ్ ఈక్వల్ టు 9/9, Q ఈజ్ ఈక్వల్ టు 1. దీనిని 8th ఈక్వేషన్ అనుకుందాం. Q ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 1 వచ్చింది. ఈ Q ఈజ్ ఈక్వల్ టు 1ని తీసుకెళ్లి మనం 5th లో కానీ 6th లో కానీ మనం ప్రతిక్షేపించాలి. రైట్, ఇప్పుడు రాస్తున్నా. 8ను 5లో ప్రతిక్షేపించగా చూడండి 5వ ఈక్వేషన్ ఏముంది? 6p 3q = 6. ఇది 5th ఈక్వేషన్. ఇందులో ఎక్కడైతే q విలువ 1 వచ్చిందో దానిని ఇక్కడ ప్రతిక్షేపిస్తున్నాం. 6p + 3 × 1 = 6. 6p 3 1s are 3, that = 6. ఓకేనా? సో 6p ఈక్వల్స్ టు ఏమైతే చూద్దాం. 6p ఈక్వల్స్ టు 3 అనేది అటువైపు వెళ్తే +3 అటువైపు వెళ్తే -3 కదా. సో 6 - 3 ఎంత? 3. 6p ఈజ్ ఈక్వల్ టు 3. సో p ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఈ 6 దీని కిందికి వస్తే 3 1 3 2. సో p ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చిందా? ఇది ఎన్నో ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు మనకు ఇది 8th ఈక్వేషన్ కదా, దీన్ని మనం 9th ఈక్వేషన్ అనుకుందాం. సో మనకు 8, 9ల నుండి మనకు తెలుసు 1/y = p అనుకున్నాం, 1/x = q అనుకున్నాం. ఇప్పుడు వీటిని మనం అందులో ప్రతిక్షేపిస్తే అయిపోతుంది. సో 1/y = p, ఇంకొకటి 1/x = q అని మనకు తెలుసు. సో p వాల్యూ ఎంత? 1/2. 1/y కి 1/y. దీనికి గుణకార విలోమం అంటే తిప్పి రాస్తే y = ఏమవుతుంది? దీన్ని కూడా తిప్పాలి అంటే 2. సో y = 2 వచ్చిందా? ఆన్సర్ రైట్. నెక్స్ట్ 1/x. సో 1/x = q. q అంటే ఎంత వచ్చింది మనకి? ఇక్కడ 1 వచ్చింది. సో ఇక్కడ 1 రాద్దాం. దీనికి గుణకార విలోమం అంటే తిప్పి రాస్తున్నాం. x = ఒకటిని తిప్పినా తిప్పకపోయినా ఇప్పుడు ఒకటే ఒకటేనా? రైట్. సో x = 1 వచ్చేసి. సో ఇక్కడ మనకు x = 1 వచ్చింది, y = 2 వచ్చింది. సో మనకు కావాల్సినటువంటి సాధన ఏంటిది అంటే 1, 2. ఇది మనకు సాధన అనమాట. x విలువ 1, y విలువ 2. ఈ విధంగా మనము ఏదైనా ఒక సమీకరణాల జత ఇచ్చినప్పుడు వాటిని మనం రెండు చరరాశుల్లో రేఖీయ సమీకరణాల జతకు సాధారణ రూపంగా మార్చుకోవాలి. ఈ విధంగా మార్చుకొని అప్పుడు మనం వాటికి సాధన కనుక్కుంటే, సాధన అంటే ఏంటిది? x మరియు y విలువలు కనుక్కోవడమే ఆ రేఖీయ సమీకరణాల జతకు సాధన అవుతుంది అనమాట. సో ఈ విధంగా సాధన కనుక్కోవాలి. తర్వాత వీటిని సరిచూడండి అడిగితే అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ x మరియు y విలువలు రెండింటిని తీసుకెళ్లి ఇచ్చినటువంటి దాంట్లో ప్రతిక్షేపించినట్టయితే x ఉన్న చోట 1, ఇక్కడ y ఉన్న చోట ఆ 2 ప్రతిక్షేపించినట్టయితే మనకు దీంతో సమానంగా సరిపోతుంది. LHS = RHS కూడా అవుతుంది అనమాట. అప్పుడు మనం లెక్క చేసిన లెక్క కరెక్ట్ అన్నట్టు లెక్క. ఓకేనా? రైట్.